హాయ్ టు ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భాను క్రిష్. సో చాలా రోజుల తర్వాత అయితే నేను ఇలా ఒక చిన్న వ్లాగ్ అయితే తీసుకోవాలనుకుంటున్నాను. సో నా మార్నింగ్ వ్లాగ్ అనమాట. సో మా ఇంటికి అయితే రిలేషన్స్ వచ్చారు. మా కిడ్స్కి చాలా ఫేవరెట్స్ అన్నమాట. నా బ్రదర్స్ అయితే విజిట్ చేశారు మా ఇంటిని. సో వాళ్ళతో టైం ఎలా స్పెండ్ చేసాము, వాళ్ళతో ఏం కమ్యూనికేషన్ నడిచింది మాకు టిఫిన్ టైంలో, అది నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోవడం. అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా దీంట్లో కొన్ని హిందీలో, నాకు హిందీ అంత రాదు, బట్ మా బాబు అయితే నాకు నేర్పిస్తున్నాడు అనమాట. వాడు స్కూల్లో చాలా ఇంప్రూవ్ అయిపోయాడు. ఇప్పుడు హిందీ అయితే ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నాడు. సో నాకైతే చాలా భలే అనిపించింది, బట్ నాకైతే రాదు. ఇప్పుడు నాకు వాడు కొన్ని వర్డ్స్ చెప్తున్నాడు అనమాట. మమ్మీ ఇది కరెక్ట్గా మాట్లాడు, ఇది రాంగ్ అని చెప్తున్నాడు. సో ఆ కన్వర్జేషన్ అయితే మిస్టేక్స్ ఏంటో చెప్తూ ఉన్నాడు అనమాట. సో మనకి పిల్లలతో మనం ఏది ఎక్కువ మాట్లాడితే ఆ లాంగ్వేజ్ కూడా వస్తూ ఉంటుంది కదా. సో హిందీ కూడా నాకు అయితే రాదు. నాకు అప్పుడు చిన్నప్పుడు అంత ఇంట్రెస్ట్ చూపించేది, బట్ ఇప్పుడైతే నేర్చుకోవాలని అయితే చాలా ఉండింది. సో మా బాబు నాకు అలా హెల్ప్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా ఉంది. సో ఏ వర్డ్ మాట్లాడినా కూడా వచ్చిన రాకపోయినా మనం దాన్ని ప్రొనౌన్సియేట్ చేస్తూ ఉంటే దాని మీద మనకి ఎక్కువ గ్రిప్ వస్తూ ఉంటుంది. మనం షైగా ఫీల్ అవ్వద్దు. మిస్టేక్స్ అయినా మాట్లాడాలి. మనం మోస్ట్లీ ఇంట్లో మాట్లాడితే ఎవరైనా వచ్చిన పర్సన్తో, హిందీ వచ్చిన వాళ్ళతో, మన హస్బెండ్, కిడ్స్ వీళ్ళతో మాట్లాడుతుంటే మనకి ప్రాపర్గా ఏ లాంగ్వేజ్ అయినా వస్తూ ఉంటుందన్నమాట. సో మీరు కూడా అలా ట్రై చేయండి. సో ఫైనల్ అయితే మా పిల్లలు వీడు తింటూ ఉన్నారు. అండ్ మార్నింగ్ టిఫిన్ వచ్చేసి పూరి అనమాట. పూరి చేస్తుంది మా అత్తయ్య చేస్తుంది. నేను చపాతీ పూరి చేసిస్తే తను కాలుస్తుంది అనమాట. సో తను నాకైతే హెల్ప్ చేస్తుంది కిచెన్లో. సో నేనైతే వాళ్ళకి సర్వ్ చేశాను. సో ఇలా కాంబినేషన్ నడుస్తూ ఉండిందనమాట. అండ్ ఇది 2 days బ్యాక్ బ్లాగ్. అండ్ ఇప్పుడు వచ్చేసి మా పెద్ద బాబుకి వచ్చేసి ఎంసెట్ ఎంట్రన్స్ ఎగ్జామ్కి వెళ్తున్నాడు ఆఫ్టర్నూన్. సో తనైతే ఎక్కువ ఆయిల్ ఫుడ్ తీసుకుని చెప్తూ ఉన్నాడు అనమాట. ఎందుకంటే వాటర్ ఎగ్జామ్ హాల్లో వాటర్ కూడా సర్వ్ చేయట్లేదు అని కొన్ని వాడు ఫేస్ చేసినవి చెప్పాడు. వాడు లాస్ట్ టీఎస్లో ఎంసెట్కి అటెండ్ అయ్యాడనమాట. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకున్నాడు ఆ టైంలో. సో అందుకే ఆయిల్ ఫుడ్ ఎక్కువ తినట్లేదు అక్క అని చెప్తున్నాడు. జోక్సా ఇక్కడ దేనికి వచ్చారు? హాలిడేస్కి రా. मेरा दोनों भाई इधर से छुट्टी को आया. నాకు ఈ ఆయా ఈ ఉంటే అవి రావు. आपका बड़ा भाई क्यों नहीं बात करे? आराम से खाना खाती क्यों? बोलो. हाँ बड़ा भाई अरे आराम से खाना. తర్వాత తింటా. అరే వేసుకో ఏంటంటే వేసుకో. అవసరం నేను రోజు కనిపిస్తుంది. మీరు ఎప్పుడో ఒకసారి వెకేషన్ మీద వచ్చారు, హాలిడేస్కి వచ్చారు. నువ్వు చెప్పేదాన్ని నువ్వు కనపడాలి. ఒకసారి కనిపిస్తుందా? మీరంటే వెకేషన్కి వచ్చారు, హైదరాబాద్ వచ్చారు. స్పేర్ పార్ట్స్ తీయడంలో, ట్రాక్టర్ డ్రైవింగ్లో నాని అగ్రికల్చర్ సైడ్ డైరీ ఫ్యూచర్లో టైం పాస్ కింద ఒక డైరీ ఫామ్ పెడతాం. టైం పాస్ అవకాశం ఉంది కదా, పార్ట్ టైం జాబ్ అన్ని దొరుకుతాయి కదా. అవును కదా, అగ్రికల్చర్కి వెళ్తా అన్నా కదా. అగ్రికల్చర్ వేసుకోడానికి అగ్రికల్చర్
పెద్ద పోస్టులకి వాళ్ళే రాసుకుంటారు దాంట్లో. నీకు చక్కెర అయితే అందుకే వద్దంటున్నా ఏమంటున్నా ఏమైంది ఎవరు ఇదిగో పెద్దమ్మ మాట్లాడు లేదా హాత్కే పూరా ఆయిల్ పట్టు నా మాట్లాడు कृष्णानी किसको बात करे छोटे माँ छोटा माँ बड़ा माँ वीडियो माँ बापेलो వైజాగ్ ప్లేస్ అక్కడ వాటర్ చెప్పండి లోపల బాటిల్ అటు పెట్టుకుంటారు కానీ అటు తీసుకోవాలని చెప్పరు వద్దంటే చెప్పరు. పోయినసారి ఏదో 3 గంటలు కట్టాను ఒక మంచి బాటిల్ కూడా లేవాడు. అడిగినా ఎప్పుడు సార్ అంటే ఇంకా రాలేదమ్మా అంటాడు వాడు. గిన్నెస్ వచ్చే కలరీ పట్టుకునే ట్యాప్ తర్వాత వెళ్ళేటప్పుడు ఎంత వద్దు మీరే వాటర్ తాగితే మీకు టైం ఎక్కడ వేస్ట్ అయిపోతుంది దగ్గర అడిగామని చూడు అంటే వాటర్ దాకా మనం కలిసి పెట్టి హౌస్ ఎక్స్పోర్టింగ్ ట్రాన్స్పోర్టింగ్ బోర్డు షిప్స్ లో మర్చిపట్నం అన్ని మీకు పోవు ఇదే పెద్ద పోర్ట్ ఫస్ట్ చెప్పలే హైదరాబాద్ కన్నా ఎక్కువ అదే ఉంటుంది బీచ్ వల్ల ఇంకా బీచ్ కదా అంటే హైదరాబాద్ అది ప్రీక్వల్ అన్నట్టు మన హైదరాబాద్ ఇవి ఉన్నాయి కానీ అక్కడ నేచురల్ ఉంది బీచ్ బీచ్ వ్యూ చాలా మంది టూరిస్ట్ ఎక్కువ వెళ్తారు అరకు ఉంది అరకు అయిపోయి ట్రైబల్ ఏరియాస్ विश्रांति आपका दौरा बाइक का फिनिश अब क्यों नहीं खाओ सीधे मन लगा नहीं नहीं खाया रीजन क्या है बोलो फिनिश अच्छा नहीं पूरी हाँ इधर में डाल दूँगी अच्छा नहीं है जब जब खाओ हाँ बोलो हाँ తినలేకపోతున్నావా ఏమైంది సో ఇక్కడ వచ్చేసి మా బాబు వాళ్ళ పెద్దమ్మకైతే సర్వ్ చేస్తున్నాడు. మా క్రిష్ అప్పుడప్పుడు ఇలా చాలా మంచి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వాడు మంచి పాజిటివ్ మైండ్తో ఉన్నప్పుడు ఇలా చేస్తూ ఉంటాడు అనమాట. మనం కూడా అప్పుడప్పుడు చెప్తుంటే వాళ్ళ ఫ్యూచర్లో ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. సో మీరు కూడా మీ పిల్లలతో అప్పుడప్పుడు ఇలా ట్రై చేయండి. జస్ట్ నార్మల్ థింగ్స్ నార్మల్ హెల్ప్ చేయమని చెప్పండి అంతే. సో టిఫిన్స్ అయితే చేయడం అయిపోయింది. దెన్ అయితే క్లీనింగ్ ప్రాసెస్ నడుస్తూ ఉందన్నమాట. ఇక్కడ ఏదో ఫ్యామిలీ మ్యాటర్స్ అయ్యో డిస్కస్ చేస్తూ ఉన్నాము. నేనైతే ఇలా క్లీన్ చేసిన తర్వాత మా నాన్నకైతే చెప్పాను కదా ఎంసెట్ ఎగ్జామ్ ఉందని. సో దానికోసం అయితే తను రెడీ అవుతూ ఉన్నాడు. సో వాడైతే ఒకటి జస్ట్ 2 పూరీలే తిన్నాడు అనమాట. ఆయిలీ ఫుడ్ తిన్నాక అక్కడ వాటర్ కూడా ప్రిఫర్ చేయట్లేదు అని చెప్తూ ఉన్నాడనమాట. వాటర్ ఇవ్వడానికి ఏమైందిరా అని నేను అడుగుతున్నాను. జస్ట్ జోక్స్ కిడ్డింగ్ కూడా చేసుకున్నాము. వాటర్ తాగే స్పేస్లో మీకు ఎక్కడ టైం వేస్ట్ అవుతుందేమోనని ఎగ్జామ్లో మేబీ ఇవ్వట్లేదేమోనని జస్ట్ ఒక కిడ్డింగ్ లాగా జోక్ చేసుకున్నాము. దాని అయితే క్లీనింగ్ ప్రాసెస్ అంతా అయిపోయిందనమాట ఫైనల్లీ.
సో ఇప్పుడు వచ్చేసి విజిల్స్ వాషింగ్ ఉందన్నమాట. సో ఎప్పటికప్పుడు చేసుకుంటే బెటర్ అని నేను కూడా ఫీల్ అవుతూ ఉంటాను. సో ఇప్పుడైతే విజిల్ వాషింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది. నాకు మన పేరెంట్స్ ఉన్నప్పుడు అయితే ఏమిటంటే చేస్తూ ఉంటాం కదా, మనం సింగిల్గా ఉన్నప్పుడు చేయొచ్చులే టిఫిన్ కదా, లంచ్ టైంలో అయిపోయాక ఒకేసారి వాష్ చేద్దామని అనుకుంటూ ఉంటాను. కానీ ఎప్పటికప్పుడు చేయడమే బెటర్ అని అనిపిస్తుంది. మన పేరెంట్స్ కూడా అదే చెప్తూ ఉంటారు కూడా. సో నేను అదే ఫాలో అవుతున్నాను అనమాట. సో నేను ఫైనల్ అయితే ఇదంతా క్లీనింగ్ అంతా ప్రాసెస్ అంతా అయిపోయింది. సో మా నాన్నకి కూడా టైం అవుతుంది కాబట్టి వాడికి లంచ్ ఏదైనా రెడీ చేయాలి. వాడైతే కీరా చేయమన్నాడు, ఆకుకూర ఏమైనా చెయ్యక్క అని చెప్పాడు. సో నెక్స్ట్ అయితే ఆకుకూరలు కూడా వాష్ చేసి కర్రీ అయితే చేయాలన్నమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి సింపుల్గా లంచ్ అయితే ప్రిపేర్ చేసాము ఈరోజు అయితే. అండ్ నాకు కూడా కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల నేను కూడా ఎక్కువ చేయలేకపోయాను. సో ఇప్పుడైతే क्या करे तुम कृष्णान्वी? हाँ तू सीसी कैमरा में అప్స్ అండ్ డౌన్ రోడ్ అది పెద్ద స్పీడ్ బ్రేకరే ఉంది మధ్యలో, పెద్ద స్పీడ్ బ్రేకరే ఉంది మధ్యలో. సో మా నాని కూడా రెడీ అయిపోయాడు అనమాట. వాడికి కీరా రైస్ చేశాను, అలాగే టమాటో రైస్ కూడా చేశాను అనమాట. సో వీడు తిన్నాక వీడికి టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ వీడికి పెట్టేసి తర్వాత మేము తిందామని అనుకున్నాము. ఎగ్జామ్ వచ్చేసి 2:30కి అని చెప్పాడు. సో బ్రదర్ ఒకరు ఉన్నారన్న, బ్రదర్ తను డ్రాప్ చేస్తున్నారు. సో 1:15 అరౌండ్ 1:30 ఆ టైంకి అయితే వాడు బయలుదేరాలి. చేయాలనుకున్నాం కాబట్టి సో అలా అయిపోయింది. దెన్ ఇక్కడ ఒక టిప్ ఏంటని చెప్తాను, వాడు వైట్ డ్రెస్ వేసుకున్నాడు. వైట్ డ్రెస్ వేసుకున్నాడు ఎగ్జామ్కి వెళ్ళే ముందు వాడు దేవునికి ప్రేయర్ చేసుకున్నాడని వెళ్ళాడు. సో అప్పుడు కుంకుమ పెట్టుకునేటప్పుడు జస్ట్ చిన్న డ్రాప్ షర్ట్ మీద పడిందంట. సో అది దాన్ని కవర్ చేయడానికి చాక్ పీస్తో వాడిని రబ్ చేశారనమాట షర్ట్ దగ్గర, మార్క్ దగ్గర. సో నాకైతే భలే క్యూట్గా అనిపించింది. సో అందుకే నేను మీతో షేర్ చేసుకున్నాను. సో మా లంచ్ ఆఫ్టర్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ కోసం